నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయినంత వరకు లేకపోతే స్టార్టింగ్లో ఎమ్మెల్సీగా నువ్వు అవ్వడానికో నాకు తండ్రి లేడు. ఆ రోజు నేను కష్టపడి నా కాళ్ళ మీద నేను పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడి మీలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద తిరగబడి ఈ ప్రాంత ప్రజల తాలూకు మన్ననలు పొంది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం కింద పనిచేసి ఈ స్థాయికి వచ్చినటువంటివన్నీ. సో దీంట్లోని ఇవి కాదు మన చరిత్రలు కాదు చెప్పుకోవాల్సినటువంటి. నువ్వేమైనా ఐఐటి ఐఐఎం కాదు కదా, సరే నాకు డేటా సెంటర్ల మీద అవగాహన లేదు, నీకేమైనా ఉందా? నువ్వు ఉన్న కొన్ని నిజం చెప్తున్నావా? ప్రజలకు వాస్తవాలు కావాలి. నేను సిస్టంలో పనిచేశాను, నువ్వు 2014 నుంచి 19 మధ్యలో అదే 2 సంవత్సరాలు నువ్వు పనిచేసావు. చెప్పు, ఏం తీసుకొచ్చావు చెప్పు. నేను ఈ రాష్ట్రంలో 20 మాసాలు మంత్రిగా పనిచేశా. సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలుసు, ఏ రకంగా ప్రజలకి దేని ద్వారా ఏది మంచి జరుగుతుందో అనేటువంటి తెలుసు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మన మీద ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు. అవి చెప్పడం అనేసి నువ్వు గుడ్ అంటావు, నేను పప్పు అంటావు, ఏం వస్తుంది చెప్పు? ఇది కాదు కదా కావాల్సింది.